బ్రాహ్మణ్ దొడ్డిలో జరిగింది. ఇక్కడ ఆడోళ్ళు ఎండని కూడా చూడకుండా చాలా ఉత్సాహంగా వచ్చి ఎండ కరెక్ట్గా 11 గంటలకు స్టార్ట్ అయ్యిందండి. 11 గంటల నుంచి 1 గంట వరకు ఎండని కూడా చూడకుండా ఇక్కడ బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో ఉత్సాహము చాలా బాగుండింది అన్నమాట. ఇక్కడ మనము ఈ ముగ్గుల పోటీ నిర్వహించాక కూడా వాళ్ళు ఇంకా ఉండి మనతో కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ మనకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ మెయిన్గా నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్యను మనం ఎట్లయినా కానీ మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుని ఆ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక మనం ఇక్కడ నీటి సమస్యను పరిష్కరించాలి. అలాగే ఇక్కడ గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ లేదని కూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉన్నాయో రోడ్లు ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఆ నీటి సమస్య కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుందండి. ఇంతవరకు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం రాలేదు. కాబట్టి ఈసారి దయచేసి ఇవన్నీ మీరు పరిగణలోకి పెట్టుకొని మీరు ఓటు వేసే ముందు ఎవరికి వేస్తే ఓటు మనము ప్రయోజనం ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది గ్రహించి మీ ఓటుని మా టీడీపీ ప్రభుత్వానికి వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం పదవిలో కూర్చోబెట్టి ఫస్ట్ మనము ఆయనను అడగాల్సిన కోరిక ఏంటంటే మా కోడుమూరు నియోజకవర్గానికి నీటి సమస్యను పరిష్కరించండి అని. దానికి నేను ఖచ్చితంగా సహాయపడతాను. ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం సమస్య ఉందండి. ఇక్కడ మెయిన్గా రైతులకు మరీ ఎక్కువ సమస్య సాగునీటిది కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైన సమస్య వచ్చేసి నీటి సమస్య, తర్వాత రోడ్డు సమస్య. ఇవన్నీ పరిష్కరించడానికి మన చంద్రబాబు నాయుడు గారే రావాలి. కాబట్టి మీరు ఓటు వేసే ముందు ఆయనకు ఓటు వేసి తర్వాత మనకి ఏమేం కావాలో ఆయన నుంచి మనం చాలా గట్టిగా పోరాడి తెచ్చుకుందామండి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ పీగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.